నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీ జి గుండం రామకృష్ణ గారు, నార్త్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతి రాయ్ గారు, పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్లు శ్రీ కృష్ణమోహన్ గారు, శ్రీ బి వెంకటేశ్వర్లు గారు, శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీ చిన్నకొండలరావు గారు, శ్రీ గురుప్రకాష్ గారు వారి సిబ్బందితో మొత్తం 100 మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లోని నార్త్ డివిజన్ నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీ ఏ బ్లాక్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి 8 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో 73 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 512 ఫ్లాట్లను మరియు 142 మంది నివాసితులను తనిఖీ చేసి వారిలో ఐరిస్ వాహనం ద్వారా 83 మందిని తనిఖీ చేసి 2 రౌడీ షీటర్లు, 1 క్రైమ్ సస్పెక్ట్ షీటర్ మరియు 2 పాత కేసుల్లో నిందితులను మొత్తం 5 మందిని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఏడీసీపీ శ్రీ గున్నం రామకృష్ణ గారు మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని, శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, రాత్రి సమయాల్లో చిన్న చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలుగా ప్రజల్లో వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రతిరోజు అన్ని ముఖ్య ప్రదేశాలలో కార్డన్ అండ్ సెర్చ్, ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా అసత్య ప్రచారాలు నియంత్రించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక నుంచి తరచుగా కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది. నేరాలు, ఘర్షణలు నియంత్రణకు పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.